తెలుగు రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా వేలల్లో కేసులు ఉంటే ఏపీ, తెలంగాణలో వందల సంఖ్యలో కోవిడ్ కేసులున్నాయి. వాతావరణ మార్పులతో చాలా మందిలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 100 వరకు కరోనా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ పరిధిలోనే 60 వరకు యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఏపీ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు 152కి చేరుకున్నాయి. ఒక విశాఖలోనే 25 కేసులు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మాస్కులు మస్ట్ అని చెబుతున్నారు. JN.1 వేరియంట్ ప్రమాదం కాకపోయినా జాగ్రత్తలు తప్పనిసరి అని వైద్యులు చెబుతున్నారు. కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని, ఊపిరితిత్తుల సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. మరోవైపు భారత్లో కోవిడ్ JN.1 ఉపరకం కేసులు ఇప్పటివరకు 10 రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాల్లో బయటపడ్డాయి. అత్యధికంగా కేరళలో 47% JN.1 ఉపరకం కేసులు నమోదయ్యాయి. కేరళలో 147, గోవాలో 51, గుజరాత్లో 34, మహారాష్ట్రలో 26, తమిళనాడులో 22, ఢిల్లీలో 16, కర్ణాటకలో 8, రాజస్థాన్లో 5 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 2, ఒడిశాలో 1 JN.1 ఉపరకం కేసులు నిర్ధారణ అయ్యాయి. మరోవైపు దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 573 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4565కు చేరుకుంది. మరోవైపు JN.1 ఉపరకాన్ని ప్రత్యేకమైన వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. దీని వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ ముప్పు తక్కువేనని తెలిపింది. అమెరికా, సింగపూర్ సహా పలు దేశాల్లో ఈ సబ్ వేరియంట్ వ్యాప్తిలో ఉన్నట్లు వెల్లడించింది. భారత్లోనూ ఈ ఉపరకం కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.